ఎందుకంటే ఇది ప్రజలకు పంపిణీ చేసేటువంటి ఫేర్ ప్రైస్ షాప్, డీలర్ షాప్ ఏవైతే ఉన్నాయో దాన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గా మార్చే విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్స్లన్నింటినీ కూడా ప్రతి రేషన్ షాప్ కి పంపించి దాన్ని పెట్టాలని, పెట్టకపోతే డీలర్ల పైన ఒత్తిడి తెచ్చి మీ సంగతి చూస్తామని చెప్పేసి తెలిసినటువంటి సందర్భం మన నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా కనిపిస్తా ఉంది. మరి ఇది పద్ధతి కాదని ప్రభుత్వం పరంగా అఫీషియల్ గా నిర్వహించినట్టయితే మరి ఇది ఖచ్చితంగా సీఎం గారు, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యే, ఎంపీ అందరు కూడా ప్రోటోకాల్ ప్రకారంగా పెట్టాలి తప్ప ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు తీసుకొచ్చి అలా పెట్టడం అనేది మరి ప్రజాస్వామ్యాన్ని కూని వేసినది. ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి హక్కులను కాల రాసినట్టు డీలర్లను భయభ్రాంతులకు గురిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రతి గ్రామానికి వెళ్లి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం లాగా బియ్యం పంపిణీ కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. అధికారుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి, అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకొచ్చిన మరి ఇది కంటిన్యూ అవుతా ఉంది. కాబట్టి అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్ గా ఫ్లెక్సీలను చేసి ప్రజలకు పంపిణీ చేసేటువంటి ఈ బియ్యాన్ని మరి కరెక్ట్ గా వాళ్ళకి పంపిణీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎవరైనా వెళ్లి ఇది ఎందుకు పెట్టిండ్రు, ఇది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఆఫీసా, కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టిందా తీసేపిస్తే వాళ్ళకి రేషన్ షాప్లలో బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఇది కొట్లాడింది కాబట్టి బియ్యం అని చెప్పేసి మరి ఇవ్వకుండా అడుగుతుంటారు. సో అధికారులు ఎక్కడికైనా స్పందించాలా, ఖచ్చితంగా మరి అఫీషియల్ గా వేసేటువంటి ఈ కార్యక్రమంలో అధికారులు చేయాలి, లేకపోతే గ్రామంలో రేషన్ డీలర్స్ వేసుకునే తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో వచ్చి దీన్ని ఇదే విధంగా చేస్తే ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా సరైనటువంటి సమయంలో బుద్ధి చెప్తారు. ఆ బియ్యం కూడా మరి దాదాపు 30-40% కూడా వస్తాయని చెప్పేసి ప్రజలు మరి చెప్పడం జరుగుతుంది. మేము చూసినప్పుడు కూడా అర్థంగా ఉన్నాయి. దాంట్లో మనం డబ్బు బియ్యం కలుపుతామా, మేము అడిగేది ఏంటంటే సన్న బియ్యం ఇస్తామని చెప్పినప్పుడు సన్న బియ్యమే ఇస్తాం. దాంట్లో ఈ నూకలు కానీ దొడ్డు బియ్యం కలిపి కానీ మిక్స్ చేసి అది ఇస్తే అన్నం ముద్దలాగా మారేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి సన్న బియ్యాన్ని ఇవ్వాలని చెప్పేస్తున్నట్టు అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ప్యాడీ వస్తూ ఉంది, ప్రొక్యూర్మెంట్ అయ్యే స్టేజ్ హార్వెస్టింగ్ అవుతుంది. కాబట్టి ఇమీడియట్ గా కొనుగోలు సెంటర్లు ప్రారంభించాలా. మరి ప్రారంభించినదంటే రైస్ మిల్లర్స్ అలౌ చేయకపోవడం వల్ల లాస్ట్ టైం చాలా జాబ్లెట్ జరిగింది. కాబట్టి ఈ స్టార్ట్ చేయడంతో పాటు రైస్ మిల్లర్స్ కూడా అలర్ట్ చేసి వచ్చిన వడ్లు వచ్చినట్టుగా మరి రైస్ మిల్ కి పంపిణీ చేసే విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా కల్పించాలని చెప్పేసి మేము అధికారులను కోరడం జరుగుతాం. అదేవిధంగా 500 రూపీస్ బోనస్ ఏదైతే ఉందో సన్నోడ్లకు సంబంధించి ఆ 500 బోనస్ పోయిన సంవత్సరానికి సంబంధించి 6-7 కోట్లు బ్యాలెన్స్ ఉంది, దాన్ని కూడా రిలీజ్ చేయాలా. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చేటువంటి వడ్లకు కూడా మద్దతుగా ఇస్తూ ఆ 500 బోనస్ కూడా ఇమీడియట్ గా రిలీజ్ చేసే విధంగా చర్యలు కూడా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాము. ఇవ్వడం లేదు, బియ్యం అవ్వలేదు. కాబట్టి ఇమీడియట్ వాళ్ళకి బియ్యాన్ని సరఫరా చేయాలని. అదేవిధంగా మొన్న ప్రజాపాలనలో భాగంగా 4 స్కీమ్స్ కి సంబంధించి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మండలానికి ఒక గ్రామం తీసుకొని ఆ గ్రామాల్లో ఆ రోజు రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్పేసి కలెక్టర్ గారి పేరు మీద ఆర్డర్లు చేసినాం, కానీ వారికి ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వలేదు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఇమీడియట్ గా రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళు కూడా ఈ సన్న బియ్యం పంపిణీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తామన్నా. అంతేకాకుండా ఆ 4 గ్యారెంటీలకు సంబంధించి ఇంద్రమా అభయ సంస్థలు ఊరికి 1-2 ఇచ్చింది, ఇంకా మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదు. దెన్ ఇల్లు 3500 ఇల్లు అన్నారు. గ్రామానికి ఒక మండలానికి ఒక గ్రామం తీసుకుని ఆ గ్రామంలో దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ కాజీపేటకి పోయినాం, 125 మంది ఇల్లు ఇస్తే ఇల్లు ఆర్డర్ ఆ రోజేమో మా చేతుల్లో నిలిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ జరిగాక దాని దాదాపు 30-40 తగ్గించడం జరుగుతుంది. అంటే గతంలో ఇల్లు వచ్చినాయనో, ఇల్లు స్థలం లేదనో, లేదంటే ఇంట్లో ఒకరికే ఇస్తామనో, లేదంటే స్థలం మీద ఈ విధంగా వివిధ కారు ఉందనో, లేదంటే మన ట్రాక్టర్ ఉందనో, ఈ విధంగా కనెక్షన్స్ పెట్టేసి మళ్ళీ తీసేసి దాంట్లో కుదించేస్తూ
ఉన్నారు కాబట్టి ఆ రోజు ఆర్డర్ ఇచ్చిన